భారతదేశ ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి వార్త, విషాదకరమైన వార్త. దేశం యొక్క రాజధాని ఢిల్లీ రెడ్ ఫోర్ట్, ఎర్రకోట ఏదైతే మనం గౌరవంగా చెప్పుకుంటున్నామో ఆ ప్రాంతంలో కారు బ్లాస్ట్ అయిపోవడము, దాదాపుగా 13 మంది చనిపోవడం, 20కి పైగా చాలా ఘోరంగా దెబ్బతినడం. ఈ యాక్సిడెంటా, ఇది బాంబ్ బ్లాస్టా, ప్లాంట్గా జరిగిందా అన్న వార్త అనేక మందిని కదిలించేసేసింది. నిజానికి పరిశీలిస్తే ఇది సిఎన్జి గ్యాస్ బ్లాస్ట్ అయింది, కార్ బ్లాస్ట్ అయింది అనేది కొంతమంది అంటున్నారో, చూస్తే పరిశీలిస్తే అలా ఎంత మాత్రం అనిపించట్లేదు. ప్లాంట్గా జరిగిన బ్లాస్ట్ ఇది. ఈ దీంట్లో అమోనియం వాడబడిందని చెప్పేసి, ఎందుకంటే అక్కడ జరిగినటువంటి సంఘటన చూసుకున్నట్లయితే కార్ బ్లాస్ట్ అయ్యే విధానం చూసుకున్నట్లయితే కేవలం ఈ సిఎన్జి బ్లాస్ట్ అయితే ఒక కార్ దగ్ధం అయిపోతుంది, కానీ చుట్టుపక్కల నుండి దాదాపుగా 10-20 కార్లు మొత్తము పగిలిపోయాయి, అనేక వాహనాలు చిందవందరైపోయాయి, అనేక మంది చనిపోయారు. దాని యొక్క శబ్దం దాదాపు 800 మీటర్ల వరకు వినపడింది. ప్రజలందరూ భయకంపితులైపోయారంటే ఎంత పెద్ద విస్ఫోటనం అది, ఎంత ప్లాంట్గా జరిగి ఉంటుంది. అనేక చుట్టుపక్కల ఉండే షాప్స్ ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ అక్కడ ప్రజలందరూ కూడా ఆ శబ్దానికి ఒక్కసారి కింద పడిపోయారు. ఏదో భూమి పగిలిపోయిందా అన్నంత భయం. వాడు చెప్తున్న మాటలు వింటుంటూనే భయం వస్తుంది. బ్లాస్ట్ అయిన 10 నిమిషాలకే పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే అలర్ట్ అయిపోవడము. కేవలం ఢిల్లీయే కాకుండా అనేక సిటీస్లో రెడ్ అలర్ట్ ప్రకటించడం. ఎందుకని అనేక సిటీస్లో రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది? దీని వెనక ఏముంది? ఈ బ్లాస్ట్ ఒకటే కాదా, అనేక బ్లాస్టులు ప్లాన్ చేయబడ్డాయంటే అవునేమో అన్న పెద్ద ప్రశ్న మన ముందుకు వస్తుంది. ఎందుకంటే ఏ కార్ అయితే ఇక్కడ బ్లాస్ట్ అయిందో దీని యొక్క మూలాలు ఫరీదాబాద్లో ఉన్నాయని, ఫరీదాబాద్లో ఈ బ్లాస్ట్ కొన్ని గంటల ముందే అక్కడ కొన్ని వెపన్స్ పడి కొంతమందిని పట్టుకోవడం. ఏంది కోయిన్సిడెంటా, ప్లాండా, ఎక్కడి నుంచి ఏం జరుగుతున్నది పెద్ద ప్రశ్న. ఈ మూలాలు మళ్ళీ పుల్వామా నుంచి ఉన్నాయా అని చెప్పి అక్కడి నుంచి అరెస్ట్ చేసుకుని వాళ్ళని ఎంక్వైరీ చేయడము, ఇదంతా కూడా ఎంత ప్లాంట్గా జరుగుతుంది. ఇటు చూసుకున్నట్లయితే మన హైదరాబాద్లో డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహిద్దీన్ని అరెస్ట్ చేయడము, డాక్టర్ని, ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మొత్తం ప్లాన్గా ఏదో జరుగుతుంది దేశం మొత్తం మీద అన్న ఆలోచన వస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ అరెస్ట్ అయినటువంటి అనుమానాస్పదంలో ఉన్నటువంటి వారు ఎవరో కాదు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, డాక్టర్స్ పట్టుబడి ఉన్నారు. అసలు ఇలాంటి అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఈ టెర్రరిస్ట్ అటాక్స్ ఎందుకు జరుగుతాయి? ఎందుకని బాంబ్ బ్లాస్ట్ జరుగుతున్నాయి? భారతదేశంలో అయినా వేరే దేశాలైనా వీటికి కారణం ఏంటి అని పరిశీలిస్తే అనేక కారణాలు ఉండొచ్చు, కానీ ముఖ్యంగా ఒక 4 కారణాలు ఇక్కడ మనం చర్చించుకోవచ్చు. మొదటి కారణం, భారతదేశానికి శత్రు దేశంగా ఉన్నటువంటి పాకిస్తాన్ భారతదేశం యొక్క ప్రశాంతత దెబ్బతీయాలని, డెవలప్మెంట్ని డ్యామేజ్ చేయాలని చెప్పేసి డిస్టర్బ్ చేయడం వచ్చేసి అటాక్స్ మొదటి కారణంగా చెప్పొచ్చు. రెండో కారణం, మత విద్వేషాల వల్ల జరిగే అటాక్స్గా మనం చెప్పొచ్చు. మూడో కారణం, పొలిటికల్ బెనిఫిట్ కోసము, కొంతమంది రాజకీయ స్వలాభం కోసము, స్వార్థం కోసం చేసే అటాక్స్ అని చెప్పొచ్చు. నాలుగో కారణం, భారతదేశం యొక్క ఎకానమీని దెబ్బతీయాలని చెప్పి అంతర్జాతీయంగా జరిగే ఒక కుట్ర. అంటే భారతదేశానికి వస్తుండే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వీటిని ఆపడం కోసము, డైవర్ట్ చేయడం కోసము ఇక్కడ ఇలాంటి అటాక్స్ జరిగితే ప్రశాంతమైన ప్రదేశం కాదు అని ఇన్వెస్ట్మెంట్స్కి భారతదేశం రాకుండా తమ దేశాలకి, చైనా లాంటి దేశాలకి మరలించుకోవడం కోసం చేసినటువంటి ఒక కుట్ర అయి ఉండొచ్చు. ఇలాంటి అనేక కారణాలు మనం మాట్లాడుకుంటే అసలు ఏ కారణమైనా అసలు మూల కారణం ఏంటి? ఏ కారణంతో ఇలా జరుగుతుందంటే ఒక్క మూల కారణం కనిపిస్తుంది. ఆ కారణం వల్లే అటాక్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఏంటా మూల కారణము? మానవుడిలో మానవత్వం చచ్చిపోవడము, మానవుడు అధర్మంగా జీవితం గడపడము, మానవుడిలో పూర్తిగా స్వార్థం వచ్చేయటము. నేను బాగుండాలి అంటే నేను మాత్రమే బాగుండాలి, ఇంకెవరు బాగుండకూడదు, అవసరమైతే ఎంతైనా తెగిస్తాను అన్న ఆలోచన మనుషులకు రావడము. అంటే ఒక వ్యక్తి యొక్క ఆర్థిక స్వార్థం కోసం కావచ్చు, ఒక దేశం యొక్క ఆర్థిక స్వార్థం కోసం కావచ్చు, ఒక వ్యక్తి యొక్క అధికార స్వార్థం కోసం కావచ్చు, మరి ఒక వ్యక్తి యొక్క మత పిచ్చి వల్ల కావచ్చు. ఇలా రకరకాలుగా శాడిజంతో, స్వార్థంతో పెరిగిపోయిన మూర్ఖత్వంతో జరిగే అటాక్స్ ఇవి మూల కారణంగా చెప్పొచ్చు. ఈ బాంబ్ బ్లాస్ట్లు ఏవైతే టెర్రరిస్ట్ అటాక్, ఎక్కడైతే టెర్రర్ని పుట్టిస్తారో దాన్ని టెర్రరిజం అంటారు. ఇలా భయాన్ని పుట్టించడం కోసం, ప్రశాంతతను దెబ్బతీయడం కోసం, ఎకానమీని పడివేయడం కోసం, మత పిచ్చి కోసము జరుగుతుండే దాడులు ఇవి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? ఈ టెర్రరిజం అటాక్స్, బాంబ్ బ్లాస్ట్ అనేవైతే మనం వింటున్నామో అడపా దీంట్లో చనిపోయే వారి యొక్క సంఖ్యను మనం చూసుకున్నట్లయితే దీనికన్నా అనేక 100 రెట్లు ఎక్కువగా చనిపోతుంది. ఎక్కడో తెలుసా? తమ సొంత వాళ్ళు కిరాతకంగా చంపుతున్నటువంటి మర్డర్ కేసెస్ ద్వారా. అంటే స్వలాభం కోసం చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు, వ్యక్తిగత స్వలాభం కోసం తమ సొంత వాళ్ళు ఇళ్లలోనే టెర్రరిజం అటాక్స్ కూడా జరుగుతున్నాయి. భర్తతో చంపబడేవారు, భార్యతో చంపబడేవారు, తల్లిదండ్రులు చంపేస్తున్నారు,
బిజినెస్ పార్ట్నర్ చంపుతున్నారు. ఇలా చూసుకుంటే ఎప్పుడు ఎక్కడ ఎవడు చంపేస్తాడో తెలియనటువంటి పరిస్థితి. బయటికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఇంటికి వస్తాడో తెలియదు, ఇంట్లో ఉన్నవాడు ప్రశాంతంగా ఇంట్లో ఉంటాడో తెలియదు. చంపడం అనేది చాలా ఈజీ అయిపోయింది. మనిషి ఎంత ఎక్కువైతే చదువుకున్నాడో అంత మూర్ఖంగా తయారైపోతున్నాడు. చదువు లేనివాడు వింత పశువు అన్నారు, కానీ చదువుకున్నవాడు అంతకన్నా పెద్ద క్రూర మృగంగా మారిపోతున్నాడు. ఎందుకని? వెరీ రీసెంట్గా కశ్మీర్ పుల్వామా అటాక్లో చూసాం, 26 మంది చచ్చిపోయారు. ఇప్పుడు జరిగిన ఈ బ్లాస్ట్లో మనం చూస్తున్నాము దాదాపు 13 మంది చచ్చిపోయారు. ఈ విధంగా చూసుకుంటే సంవత్సరానికి ఎంతమంది ఈ టెర్రరిజం అటాక్స్లో చచ్చిపోతున్నారు. కానీ మీరు గమనించండి, తమ సొంత వాళ్ళ ద్వారా మర్డర్ చేయబడుతున్న వాళ్ళు, చంపబడుతున్న వారు భారతదేశంలో ప్రతి సంవత్సరానికి 30,000 మంది ఉన్నారని నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో వారు తెలియజేస్తున్నారు. అంటే ప్రతి నెల భారతదేశంలో 2,500 మంది చంపబడుతున్నారు తమ సొంత వాళ్ళ ద్వారా, పరిచయస్తుల ద్వారా, రక్త సంబంధికుల ద్వారా. ఇంకా చెప్పాలంటే ప్రతి రోజుకి 80 నుంచి 83 మంది చంపబడుతున్నారు ఎవ్రీడే, ప్రతిరోజు కూడా. అంటే టెర్రరిజం అటాక్లో చంపబడుతున్న వాళ్ళతో పోల్చుకుంటే తమ సొంత వాళ్ళతో చంపబడుతున్నారు ఇంత ఎక్కువ స్థాయిలో ఉండడం అంటే ఎంత బాధాకరమైన విషయం. ఎందుకు ఈ మానవుడు ఇలా తయారైపోయాడు? ఎందుకు మానవులో మానవత్వం లేకుండా పోయింది? ఎందుకు ఇంత స్వార్థం వచ్చేసింది? ఎందుకు తన సొంత వాడిని చంపడానికి కూడా వెనకాడకుండా ఇంత క్రూరముగా మారిపోయాడు ఈ మానవుడు? ఈ మర్డర్ కేసెస్ అయితే నేను చెప్తున్నాను, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం అంటే రికార్డ్ అయినటువంటి మర్డర్ కేసెస్ మాత్రమే, రికార్డు కాకుండా చంపేసేది ఆత్మహత్యని చూపించేవారు, న్యాచురల్ డెత్ అని చూపించే కేసెస్ ఇంకెన్నో కోకొల్లలు ఉంటాయి. అంటే మానవుడు చదువుకున్న చదువు కేవలం మనిషికి స్కిల్స్ని, నాలెడ్జ్ని, టెక్నాలజీని నేర్పిస్తుందా తప్ప విలువలని నేర్పించడం లేదు. ఈరోజు ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ అయిపోయింది. ఇంత డబ్బులు పెట్టి చదువుకున్నాను కదా, చదువుకున్న డబ్బులంతా తిరిగి సంపాదించే దానికోసం ఏదైనా చేస్తాను, ఏమైనా చేస్తాను అన్న ధోరణి వచ్చేసింది. చదువు వల్ల మనిషికి పెరిగిన నాలెడ్జ్, స్కిల్స్, క్రైమ్ చేయాలనుకున్నవాడు ఇంకా అద్భుతంగా, ఇంకా ఇన్నోవేటివ్గా ఎలా క్రైమ్ చేయాలని ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు మర్డర్ కేసెస్ కూడా ఎలా ఉన్నాయి? ఇన్నోవేటివ్గా మర్డర్, అది కూడా వాడు వివరించుకుంటూ వీడియో రికార్డింగ్ చేసుకుంటూ చేస్తుంటే అది చూసిన వారు, మీడియాలో చూపిస్తుంటే అది చూసిన వారు అంతకన్నా ఎక్కువ ఇన్నోవేటివ్గా మర్డర్ చేసేవాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు మన దేశం ఎటుపోతుంది, మానవత్వం ఎటుపోతుంది? ఎందుకని మనం చదువుతున్న ఇంత పెద్ద పెద్ద చదువులు మనిషిలో మార్పు తీసుకుని రాలేకపోతున్నాయి అంటే మనం చదువుతుంది కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ, నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ మాత్రమే. కానీ మానవ జీవితానికి కావాల్సిన మానవత్వాన్ని నేర్చుకోవట్లేదు. నీతి ఏంటి, నిజాయితీ ఏంటి, జీవిత లక్ష్యం ఏంటి, ధర్మం ఏంటి అన్నది నేర్చుకునే విధంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయం. సొంత తల్లిదండ్రులు చంపేవారు, సొంత భార్యని, సొంత భర్తని, సొంత రక్త సంబంధాన్ని చంపేయడానికి వెనకాడట్లేదంటే మానవుడిలో మానవత్వం ఏమాత్రం మిగిలిలేదా అన్న ప్రశ్న వచ్చింది. వీటన్నిటికీ మూల కారణం ఏంటో తెలుసా? మానవుడికి జీవిత లక్ష్యం తెలియకుండా పోయింది. అసలు మానవ జీవితానికి ప్రమాణంగా ఉన్నటువంటి ధర్మశాస్త్రాలను ఎప్పుడో వదిలేశాడు. ఇది చేసిన పెద్ద తప్పు. మానవ జీవితానికి ప్రమాణంగా ఉన్నటువంటి భగవద్గీతని ఎప్పుడో వదిలేశాడు. బైబిల్ని ఎక్కడో పక్కన పడేశాడు. ఖురాన్ గ్రంథాన్ని ఎవడు తెలిసి చదవట్లేదు. వేద శాస్త్రాలను ఎప్పుడో మర్చిపోయామో. మరి మానవ జీవితానికి ప్రమాణంగా ఇచ్చినటువంటి ఈ గ్రంథాలని ఎప్పుడైతే వదిలేసామో ఇక మానవ జీవితానికి అదుపు ఏముంటుంది? మార్గదర్శకత్వం ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఈరోజు మనిషి యొక్క ఆలోచన ఎవడు ఏమైపోయినా పర్లేదు, నేను బాగుండాలి, ఇదే నా ధర్మము, ఇదే నా పద్ధతి, నా స్టైల్ ఆఫ్ మైండ్ సెట్ అని ఏదైతే అంటున్నాడు. ఒక్కసారి మన ధర్మశాస్త్రం యజుర్వేదాన్ని చదివితే 36వ మండలము 18వ సూక్తంలో ఎవరిని హింసించరాదు అన్న నియమం ఉంది. ఎవరిని కూడా హింసించకూడదు అన్న ఒక లా, ఒక ఆర్డర్ ఉంది. అదే భగవద్గీత 16వ అధ్యాయం 2-3 శ్లోకాలు ప్రశ్నించినట్లయితే అహింస దైవిక గుణము అని చెప్పబడింది. హింస రాక్షస గుణము, హింసించకూడదు. మరి ఎవరైతే ధర్మాన్ని వదిలేసి జీవితం గడుపుతాడో అలాంటి వ్యక్తి పశువుతో సమానమని మనుస్మృతి 4వ అధ్యాయం 138వ మంత్రం చెప్పబడింది. ధర్మం లేకుండా జీవించేవాడు పశువులతో సమానము. అదే అధర్వణ వేదము 2వ మండలము 1వ సూక్తము 5వ మంత్రంలో ధర్మ అజ్ఞానము మనిషిని అంధకారంలోకి నెట్టివేస్తుంది, ధర్మజ్ఞానము పరిపూర్ణతకు తీసుకొస్తుంది. అదే ధర్మజ్ఞానం లేనిటువంటి వ్యక్తి అంధకారంలోకి వెళ్ళిపోతాడు, వాడేం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడని అధర్వణ వేదం చెప్తుంది. అదే ఖురాన్ గ్రంథాన్ని పరిశీలిస్తే 28వ సూర 77వ వాక్యంలో దేవుడు నీకు ఎలా అయితే మేలు చేశాడో అలాగే నీ తోటి ప్రజలకు నువ్వు మేలు చెయ్యి, భూమి మీద అల్లకల్లోలాన్ని సృష్టించబాకు, అల్లకల్లోలాన్ని సృష్టించేవాడిని దేవుడు ఇష్టపడాడు అని క్లియర్గా చెప్పబడింది. మరి ఈరోజు ఎవడైతే అల్లకల్లోలు సృష్టిస్తున్నాడో, వ్యక్తులను హింసిస్తున్నాడో వాడిని దేవుడు ప్రేమించాడు. నువ్వు ఏ ధర్మాన్ని అయితే నమ్ముతున్నావు అని చెప్తున్నావో ఆ ధర్మం చెప్తుంది అల్లకల్లోలాన్ని సృష్టించబాకు.
అదే ఖురాన్ 5వ సూర 32వ ఆయతలో చూసినట్లయితే ఒక మానవుని అన్యాయంగా కనుక నువ్వు చంపితే సమస్త మానవుల్ని చంపినంత పాపము అని చెప్పబడింది. ఒక్క మనిషి ప్రాణాన్ని నువ్వు కాపాడితే మానవులందరి ప్రాణాలు కాపాడినంత పుణ్యం అని చెప్పబడింది. మరి అభం శుభం తెలియనటువంటి రోడ్డు మీద ఉన్నటువంటి వారిని పుట్టని పెట్టుకుంటున్నాం అంటే పూర్తి మానవుల్ని చంపినట్టుగా ఏ ధర్మం బోధిస్తుంది? ధర్మం తెలిసినాడు ఇలా చేస్తాడు. బైబిల్లో నిర్గమకాండము 20:13 నరహత్య చేయకూడదు, ఇది ఆజ్ఞ. ఆర్డర్స్లో ఒక ఆర్డర్ ఇది. అంటే ఒక మానవుడు ఇంకో మానవుడిని చంపే విధంగా ఆలోచిస్తున్నాడంటే వాడు నిజమైన హిందూ కాదు, నిజమైన క్రైస్తవుడు కాదు, నిజమైన ముస్లిం కాదు. ఈరోజు మానవుడు ఇంత ఘోరంగా మారిపోవడానికి కారణం ఏంటంటే ధర్మాన్ని వదిలివేయటము. ధర్మం ఎక్కడుంది? ధర్మశాస్త్రాలు, భగవద్గీత, బైబిల్, ఖురాన్, వేదశాస్త్రాల్లో ఉన్నటువంటి ధర్మాన్ని వదిలేసి సొంత ఆలోచనతో మానవుడు ఎప్పుడైతే జీవితం గడుపుతున్నాడో అప్పుడు మనిషి దారి తప్పిపోయాడు. ఇలాంటి అరోచకాలు ఇంట్లో జరుగుతున్నా, సమాజంలో జరుగుతున్నా, దేశంలో ఎక్కడ జరుగుతున్నా కారణం ఏంటంటే మానవుడు ధర్మాన్ని మర్చిపోయి స్వార్థపూరితంగా గుడ్డివాడిగా అయిపోయి జీవితం గడపడమే. సో దీనికి పరిష్కారం ఏంటి? ప్రతి మానవుడికి కూడా ధర్మం అర్థమయ్యే విధంగా చెప్పాలి. ధర్మం క్షీణించినప్పుడు ధర్మాన్ని స్థాపించే విధంగా ప్రజలకి ధర్మం అర్థమయ్యేట్టు చెప్పాలి. ఎందుకంటే మానవుడు చేసే ప్రతి పని కూడాను ప్రతిఫలం కలిగి ఉంటుంది. కర్మ ఫలం అనేది ఒకటి ఉంది. నువ్వు మంచి చేస్తే మంచి ఫలాన్ని పొందుతావు, చెడు చేస్తే చెడు ఫలాన్ని పొందుతావు. ఒక్క కర్మ కూడా, ఒక్క పని కూడా నువ్వు చేసింది ప్రతిఫలం పొందకుండా ఉండవు. ఈ వాస్తవం తెలియచేయాలి. ఎప్పుడైతే మనిషి లోపల నుంచి ఒక మార్పు అనేది వస్తుందో ఖచ్చితంగా మన సమాజాన్ని శాంతియుతమైన సమాజంగా మనం నిలబెట్టుకోవచ్చు. ప్రస్తుతం ఏదైతే ఢిల్లీలో కార్ బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ జరగకుండా ఆగాలంటే ఏం చేసి ఉండాల్సింది? ఎవరైతే దానికి పాల్పడ్డారో వారి మనసులో కనుక మార్పు వచ్చినట్లయితే ఇది అధర్మము, ఎవరిని హింసించకూడదు, ఒకరిని చంపే హక్కు నాకు లేదు, సృష్టికర్త చూస్తున్నాడు, వింటున్నాడు, కర్మఫలం ఉంది, ఇది అధర్మము అన్న విషయం తన మనసుకు అర్థమయ్యేటట్టుగా చెప్పి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇది జరగకుండా ఆగి ఉండేది. మొదటిది అంటే తప్పెవరిది? ఎవరైతే ఇలాంటి అరాచకాన్ని పాల్పడుతున్నారో వారి తల్లిది, వారి తండ్రిది, వారి స్నేహితులది, వారి యొక్క గురువులది. ఎవరైతే వారికి మంచి చెప్పలేదో వారందరితో కూడా మిస్టేక్ అవుతుంది. అంటే వారిలో మార్పు తెచ్చున్నట్లయితే ఖచ్చితంగా జరగకుండా ఆపేవడం. ఇంకోటి ఏంటిది? అది జరగకుండా అంటే ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ ఏదైతుందో జరిగిన తర్వాత వెళ్ళి దాంట్లో ఏం జరిగింది, ఎందుకు జరిగిందో చూడటం కాకుండా జరగకుండా ఆపగలగాలి. ఎక్కడో గల్లీలో జరగలేదు, ఢిల్లీలో జరిగింది, రెడ్ ఫోర్ట్ ముందు జరిగింది, చౌరస్తాలో జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆపాలంటే ప్రతి మానవుని కూడా ధర్మశాస్త్రాల వెళ్ళో సంస్కరణ జరగాలి. మన భారతదేశం వేద శాస్త్రాలను పుట్టినిల్లు. ప్రపంచానికి ధర్మాన్ని నేర్పించాల్సింది మన భారతదేశంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. సో మనందరం కూడా ధర్మాన్ని అర్థం చేసుకుని, ప్రజలందరికీ అర్థం చేసుకుని, మానవత్వంతో, నీతి నిజాయితీతో మంచి వ్యక్తులుగా జీవితం గడిపే భారతదేశ పౌరుల్ని మనం నిర్మించుకోవాలి ధర్మశాస్త్రాల వెలుగులో. జై హింద్.